కేజీ మటన్ బిర్యానీ చేస్తున్నాం. పావు కేజీ మటన్ బిర్యానీ, పావు కేజీ మటన్ తీసుకున్నాం. అందులో యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్కలు వేసాం, పలావాకు వేసాం, కొద్దిగా పసుపు వేసాం, 4 పచ్చిమిర్చి, ధనియాలు పేస్ట్ వేసుకుంటున్నాం. కొద్దిగా 2 స్పూన్లు పడుతుంది. 2 స్పూన్లు వేసాం. శుభ్రంగా కలపాలి. తక్కువ అమౌంట్ కాబట్టి, తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మన టేస్ట్ అనుసరించి కారం వేసుకోవాలి. కారం నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. టమాటాలు 2, 4 ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. తర్వాత ప్రాసెస్ చెప్తాను. సాల్ట్ నేనైతే 2 స్పూన్లు వేసుకుంటాను. 2 స్పూన్లు సాల్ట్, ఎందుకంటే బియ్యం వేస్తాం కాబట్టి బియ్యంలో చక్కగా కలిసిపోతుంది. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని 1 గంట అలా వదిలేద్దాం. వదిలేసి మ్యారినేట్ చేద్దాం. పావు కేజీ మటన్కి 1 అర కేజీ బియ్యం తీసుకుంటున్నాం. 1 కేజీ బియ్యం వేసుకోవాలి. బియ్యం చక్కగా కడుక్కోవాలి. రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసాం, క్యాప్సికమ్ ఇలా కట్ చేసాం, టమాటాలు ఇలా కట్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలను ఫ్రై చేయాలి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ ఇందులో కలుపుకుంటున్నాం. చక్కగా ఆయిల్ వేసుకున్నాం. ఒక కట్ట పుదీనా, కొత్తిమీర కలిపి తీసుకున్నాం. గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా కాగబెట్టాలి. ఎందుకంటే దీంట్లో మనము ఇప్పుడు బియ్యాన్ని ఉడికిస్తాం అన్నమాట. ఒక 4 స్పూన్ల పెరుగు వేస్తున్నాం. మటన్లో వేసి బాగా కలపాలి. బాగా కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. టమాటాలు, క్యాప్సికమ్ కూడా చక్కగా వేసి కలుపుకోవాలి. ఇది మనం ఇంట్లో చక్కగా తక్కువ అమౌంట్లో తయారు చేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా బ్రౌన్ అవ్వాలి. బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనము మరిగే నీటిలో వేస్తున్నాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. 3 లవంగాలు తీసుకుని ఈ నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మరిగే నీటిలోనే ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. వీటిని చక్కగా ఫ్రెష్ బ్రౌన్ ఆనియన్స్ అనమాట. వీటిని మనం చక్కగా బయటికి తీసుకోవాలి. చక్కగా బ్రౌన్ అయిన తర్వాత తీసుకుని చక్కగా ఉంచుకుంటే బ్రహ్మాండమైనటువంటి టేస్ట్ వస్తుంది. మరి చక్కని టేస్ట్ రావాలంటే మాత్రం అన్నీ ఫ్రెష్ అనేవి వేసుకోవాలి. అప్పుడే మనకి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి రుచి వస్తుంది. ఆనియన్స్ తీసుకుని ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క మ్యారినేట్ చేసినటువంటి మటన్ని మనం ఇప్పుడు ఆ వేడి నూనెలో వేస్తున్నాం. ముందు వేయడం జరుగుతుంది. మ్యారినేట్ చేసినటువంటి మటన్ని ముందు వేయడం జరుగుతుంది. చక్కగా చక్కగా వేసాను చూడండి. చక్కగా వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఆయిల్లో శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మరుగుతున్నటువంటి నీళ్లు 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఒక నిమ్మకాయ తీసుకుని 2 బద్దలు చేసి అరబద్ద నీళ్ళలో వేసుకుంటాము. అరబద్ద ఏమో ఈ మరుగుతున్న నీటిలో వేసుకుంటాం. గింజలు లేకుండా చూసుకోవాలంటే ఇందులో పిండుకోవడం. స్పూన్లో మనము పిండుకుని శుభ్రంగా చూసుకోవాలి. గింజలు ఉంటే తీసేయాలి. మటన్లో వేసుకుంటున్నాం. మటన్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. చక్కగా మటన్ ఉడుకుతుంది చూడండి. చక్కగా మటన్ ఉడుకుతుంది. అందులో వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా ఇందులో వేస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. నిమ్మకాయ వేస్తున్నాం. అరబద్ద నిమ్మకాయ నీళ్ళు వేసాం. చక్కగా అవుతుంది. ఈ మరుగుతున్నటువంటి నీటిలో ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో అవి తీసుకుని చక్కగా నీళ్ళు లేకుండా చక్కగా వార్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కలుపుకోవాలి కదా. కలుపుకొని బాగా ఉడకాలి. అంటే 50% ఉడకాలి. 50% ఉడికిన తర్వాత బియ్యాన్ని తీసి మనం ఈ మటన్ మసాలాలో వేస్తాం అన్నమాట. ఒకసారి ఇలా కలిపి రైస్ చూసుకోండి ఎంత ఉడికిందో లేదో. మ్యాక్సిమం 50% ఉడకాలి. అప్పుడే మనకు రైస్ నిలబడుతుంది, చక్కగా ఉంటుంది. ఇంట్లో చాలా ఈజీగా సునాయాసంగా మటన్ హైదరాబాదీ దమ్ బిర్యానీని ఇలా చేసుకోవచ్చు. హైదరాబాదీ మటన్ బిర్యానీని ఇంత ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. 10 నిమిషాలు పడుతుంది. ఈజీగా మనకు అయిపోతుంది. రైస్ 60% ఉడికింది.
60% ఉడికినటువంటి రైస్ని ఇందులో వేస్తున్నాం. మ్యాక్సిమం 60-70% ఉడికినటువంటి రైస్ని ఇందులో వేయాలి. చక్కగా ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని చక్కగా మధ్యలో ఇలా వేసుకోవాలి. ఒక లేయర్ అంటే ఈ ఆనియన్స్ టేస్ట్ చక్కగా వస్తుంది అన్నమాట. రైస్ వేసుకోవాలి, ఒక లేయర్ చక్కగా అలా పెట్టుకుంటే అద్భుతంగా వస్తుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. దీని మీద మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది మన స్టైల్. ఒక్కొక్కరు ఒక రకంగా తయారు చేస్తారన్నమాట బిర్యానీని. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. రైస్ చూడండి 80% ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పై లేయర్గా వేసుకోవాలి. రైస్ అంతా వేసేసాం. రైస్ అంతా వేసేసి ఇలాగ చక్కగా చూసుకుని మనము కలర్ కావలిస్తే జాఫ్రాన్ అవి వేసుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ కూడా వాడచ్చు. నేను న్యాచురల్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి అవేమీ వాడలేదు, ఓన్లీ న్యాచురల్గా ఉంటుంది. పసుపు మాత్రమే వాడాను లైట్ ఎల్లో కలర్ రావడానికి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర అవి చల్లుకొని మనము మూత పెట్టేసుకుంటాం. కొత్తిమీర పుదీనా కలుపుకొని జల్లేసుకొని అలా మూత పెట్టేసుకోవడమే. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం పైన. చక్కగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం, మూత పెట్టేసుకుంటాం. ఇవ్వండి, మూత పెట్టేసాం. దీని మీద గాలి బయటికి పోకుండా వేడి మూత పెట్టేసాం. దీని మీద ఏదైనా బరువు పెడతాం. ఒక అరగంట హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. చక్కగా ఉడికిపోతుంది. చక్కగా బయటికి ఆవిరి వస్తున్నప్పుడు తీసి మనం చూడాలి. బరువు పెట్టాం, బయటికి ఆవిరిపోకుండా హై ఫ్లేమ్లో ఇప్పుడు ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ ఉడికిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. చక్కగా బిర్యానీ దమ్ అయిపోయిందండి. చూద్దాం ఎంతవరకు దమ్ అయిందో. చక్కగా దమ్ అయింది చూడండి. రైస్ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం రైస్ని ప్లేట్లో తీసుకుందాం. కింద నుంచి ఇలా ప్లేట్లోంచి తీసి ఇలాగా హండీలోంచి తీసి చక్కగా ఇలాగా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి గరం గరం బిర్యానీ చూడండి చక్కగా మటన్ ముక్కలు మొత్తం శుభ్రంగా పీసెస్తో ఇప్పుడు ఈ వైట్